రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ ఒకే వేదికపై కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. మోదీ పుతిన్ తో ఏకాంత చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలవటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ముగ్గురు ఆసియా అధినేతల కలయిక ట్రంప్ గుండెల్లో గుబులు పుట్టించనుంది. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపు ప్రవర్తన తిరస్కరించాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే నిల్చున్నప్పటికీ మోదీ ఆయనను పట్టించుకోకుండా పలకరించకుండా వెళ్లిపోయారు. ఇక ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిగణించిందని అన్నారు. ఈ సమస్యతో భారత్ తన 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఎస్సీఓ సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఎస్సీఓ కోసం భారత్ భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే 3 పిల్లర్లపై ఆధారపడి ఉందని తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాలుగా మారాయని పేర్కొన్నారు. భారత అభివృద్ధిలో ఎస్సీఓ దేశాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. పాల్గామ్ ఉగ్రదాడి వేళ భారత్ కు మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఇక అదేవిధంగా ఎస్సీఓ వేదికగా పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు మోదీ.